హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నేను శ్రీవారికి అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన వడ ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తానన్నమాట. నేను సప్తశనివారం వ్రతం చేస్తున్నాను. అందులో లాస్ట్ రోజున 7వ వారం అంటే వడ్డీ కాసుల వడ కాబట్టి 8 చేస్తాము, కానీ 7వ వారమే మనము ఉద్యాపన చేయాలన్నమాట. సో ఆ ఉద్యాపన రోజున ఏం ప్రసాదాల్లో నేను 7 రకాలు చేశాను. అందులో ఒకటి స్వామివారికి ఎంతో ఇష్టమైన వడ తయారు చేస్తున్నాను అనమాట. మీ అందరికి కూడా ఇది యూజ్ అవుతుంది అని చెప్పి నేను వీడియో చేశాను అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి మినుములు అనమాట. మినుములే తీసుకోవాలి. దీనికి తీసుకుని ఇవి 12 అవర్స్ అయితే నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇవి నైట్కి నానపోస్తున్నాను. 12 అవర్స్ నానాక ఈ విధంగా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు దీన్ని మనము ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలన్నమాట. వాటర్ అన్నవి అస్సలు ఉండకూడదు, మొత్తం వాటర్ తీసేయాలి. మన స్ట్రైనర్లో వేసుకున్నాక ఒక 15 to 20 మినిట్స్ అలాగే ఉంచేస్తే మొత్తం వాటర్ అంతా పోతుంది అనమాట. అప్పుడు వాటర్ అన్నది యాడ్ చేయకుండా గట్టిగా రుబ్బుకోవాలి దీన్ని. ఇవ్వండి, స్ట్రైనర్లో వేసేసుకున్నాను అనమాట. నేను 1/2 కిలో పప్పు తీసుకున్నాను కదా, సో 1/2 కిలో పప్పుకిను ఒక 20 మిరియాలు వేసుకుని కొంచెం అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసుకుని దీన్ని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి చూడండి, నీళ్లు కారిపోయాయి అన్నమాట. సో నేను మిక్సీ జార్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక అంగుళం అల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 15 మిరియాలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మిరియాల పొడి కన్నా ఇలా మీరు మిక్సీ చేసుకున్నప్పుడు మిరియాలు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అన్నమాట. ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకొని ఇప్పుడు సాల్ట్ అన్నది నేను ఈ క్వాంటిటీకి ఒక 1.5 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం వాటర్ అన్నది వస్తుంది అన్నమాట. ఈ వాటర్తో అది పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని గట్టిగా మిక్సీ చేసుకుందాం. ఈ విధంగా రుబ్బుకోవాలన్నమాట. బాగా మెత్తగా చేసుకోకూడదు, కొంచెం కచ్చాపచ్చిగానే గ్రైండ్ చేసుకోవాలి. నేను 1/2 కిలో తీసుకున్నాను కదా పప్పు అన్నది, సో నాకు 2 వాయిలు అయితే అవుతుందన్నమాట. దీన్ని కూడా ఇలాగే మిక్సీ చేసేసుకుంటాను. ఇవ్వండి, మొత్తం నేను గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా గట్టిగా అయితే ఉండాలి. మనం ఫస్ట్ వాయిలోనే వేసుకున్నాం కదా అల్లం, జీలకర్ర, మిరియాలు అన్నది, సో అది కలవటం కోసం అని చెప్పి ఈ విధంగా నేను కలిపేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ కూడా ఫస్ట్ వాయిలో కొంచెం వేసుకున్నాను అండ్ సెకండ్ వాయిలో కూడా వేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇందులో ఎలాంటివి వేయకూడదు అన్నమాట. కారం, పచ్చిమిర్చి అలాంటివి ఏమీ వేయరు. మనకి ఘాటు ఎంత కాంటే అంత మిరియాలు వేసుకోవటమే. మిరియాలు నలిగిపోతాయి, మీకు నలగదు అలా అనుకుంటే కనుక పౌడర్ చేయొద్దు. చిన్నగా మన అల్లం వెల్లుల్లిపై కొట్టుకునేది ఉంటుంది కదా, అందులో కొంచెం చితకా కొట్టేసి అలా కూడా కలిపేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి గ్యాస్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే సరిపోతుంది, కాంటే మళ్ళీ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కువైందనమాట. నేను లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. అవి మనకి కరకర వేగాలి కాబట్టి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవాలి. నేనైతే కొంచెం చిన్నగానే చేస్తున్నాను, ఎందుకంటే దేవుడికి ఏడు పెట్టడానికి కావాలి నాకు అని చెప్పి. మనకి తిరుపతిలో అయితే చాలా పెద్దగా చేస్తారు. దీనికి హోల్ అన్నది పెట్టమన్నమాట. ఇలా రౌండ్గానే చేస్తాము. మనకి ఎంత సైజు కంటే అంత సైజు ఒత్తేసుకొని ఒక 5 రూపీస్ కాయిన్ మందాన ఒత్తుకోవాలన్నమాట. ఎత్తుకుని ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను 2 వేసుకుంటున్నాను. చూడండి, ఇలా చప్పడి అనిగిపోయిన తర్వాత తీసేసుకోవటమే. ఇలా అన్నీ కూడా ఏం చేసుకోవాలి అండి. చూడండి, అంత క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి అన్నమాట. చూడండి, మనకి తిరుపతిలో ఎలా ఉంటాయో సేమ్ అలాగే వచ్చినాయి. కలర్ చూసి మాడింది అనుకోకండి, అవి మనము తొక్కు మినపప్పుతో చేస్తాం కాబట్టి ఇలాగ బ్లాక్గానే వస్తాయి.
చాలా నల్లగానే ఉంటాయి అన్నమాట. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన వడ అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.